మంగళవారం రోజు గోదావరిఖని నగరంలోని భాస్కర్రావు భవన్లో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు యూసుఫ్ మధ్యాహ్న భోజన రాష్ట్ర మహాసభల పోస్టర్ ఆవిష్కరణ 141వ మేడే పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ ఆవిష్కరణలో ఏఐటీయూసీ నాయకులు మడ్డి ఎల్లయ్య, మధ్యాహ్న భోజన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పోసా రమేష్, రాష్ట్ర అధ్యక్షులు యూసుఫ్ మాట్లాడుతూ 131వ మేడేను విజయవంతంగా కార్మికులు చేసుకోవాలని పిలుపునిచ్చారు. మధ్యాహ్న భోజన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పోసల రమేష్ మాట్లాడుతూ జూన్ 5, 6 తేదీలలో జరిగే మధ్యాహ్న భోజన రాష్ట్ర మహాసభలను మధ్యాహ్న భోజన కార్మికులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇక్కడ మనం విడుదల చేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. 141వ మేడే మనం జరుపుకోబోతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లు కార్మికులకు వ్యతిరేకంగా తెచ్చి యాజమాన్యాలకు అనుకూలంగా కార్మికుల్ని బానిసల్లాగా తన కాళ్ళ దగ్గర పడి ఉండేటట్లు చేసేటటువంటి పద్ధతుల్లో ఈ లేబర్ కోడ్లు ఉన్నాయి. కాబట్టి ఈ మేడే సందర్భంగా ఈ లేబర్ కోడ్లను రద్దు చేయాలి అనే నినాదంతో మేడే ఉత్సవాలు జరుపుకోవాలని ఏఐటీసీ రాష్ట్ర సమితి నిర్ణయించింది. కాబట్టి మరి మేడే జరిపేటప్పుడు లేబర్ కోడ్స్ని రద్దు చేయాలి, రద్దు చేసినటువంటి 44 కార్మిక చట్టాలను పునరుద్ధరించి అమలు చేయాలని చెప్పే డిమాండ్ తోటి మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. గోదావరిఖని పట్టణంలోని భాస్కర్రావు భవన్లో 141 మేడే పోస్టర్ ఆవిష్కరణ, అలాగే తెలంగాణ మధ్యాహ్న భోజన రాష్ట్ర మహాసభల పోస్టర్ ఆవిష్కరణ జరుగుతున్నాయి. మన కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను తెచ్చుకుంటూ మరి కార్మిక హక్కులను కాలరాస్తుంది. రానున్న రోజుల్లో సమ్మెలు చేయాలన్నా పోరాడాలన్నా కార్మికులకు ఏ హక్కులు లేకుండా చేస్తుంది. మరి అదేవిధంగా మధ్యాహ్న భోజన కార్మికులు దాదాపు 24 సంవత్సరాలుగా ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నారు. మరి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పాఠశాలలో మధ్యాహ్న భోజనం ప్రారంభమైంది. అప్పుడు వాళ్ళు 7.5 ప్రతి సంవత్సరము పెంచుకుంటూ పోవాలి, నిత్యావసర వస్తువులు కూడా రోజు పెంచుకుంటూ పోవాలని చెప్తే మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని మరిచి అడపదడపగా 5 పైసలు 10 పైసలు పెంచుకుంటూ మధ్యాహ్న భోజన కార్మికులకైతే అసలు జీతమే లేకుండా 20 రూపాయల కూలితోటి దాంట్లోనే మధ్యాహ్న భోజనంలో మిగిల్చుకోవాలని అక్కడికి వచ్చారు. 20 రూపాయల కూలి ఉన్నప్పుడు అప్పుడు కొంచెం మిగిల్చుకున్నారు. తర్వాత రోజులలో ధరలు పెరిగినాయి. మరి కేంద్రంలో జాతీయ సందర్భంగా జాతీయ స్థాయిలో మధ్యాహ్న భోజన కార్మికులు రామ్లీలా మైదానంలో పోరాటం చేస్తే అప్పుడు ఉన్న కేంద్ర ప్రభుత్వం 60-40గా 600 మధ్యాహ్న భోజన కేంద్ర ప్రభుత్వం 400 రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. అప్పటి నుండి 20 సంవత్సరాల వరకు 1 రూపాయి కూడా పెంచలే. అదే 1000 రూపాయలు ఉంటే తెలంగాణలో పెద్దపల్లి జిల్లాలో 68 రోజులు సమ్మె టీఆర్ఎస్ ప్రభుత్వంపై చేస్తే ప్రభుత్వం దిగివచ్చి ఒక 2000ను మాత్రమే పెంచింది. మరి అప్పటి నుండి మళ్ళీ ఇప్పటి వరకు కూడా రూపాయి పెంచకుండా నిత్యావసర వస్తువులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. మరి పెరిగిన కొద్దీ మన కార్మికులు సమ్మె చేస్తే వచ్చిన ముఖ్యమంత్రుల మేము సెంట్రలైజర్ కిచెన్ చేస్తాం, దీన్ని స్వచ్ఛంద సంస్థలకు ఇస్తామని పోతుండే తప్ప ఇప్పటి వరకు స్వచ్ఛంద సంస్థలకు ఇచ్చింది లేదు, మాకు జీతం పెంచింది లేదు. అట్లనే రేపు అల్పాహార పథకం స్టార్ట్ చేస్తుండు. వారంలో 3 రోజులు రాగి జావ అంటాడు, 3 రోజులు పాలు అంటాడు. రాగి జావ ఇచ్చి 25 పైసలు ఒక పిల్లగానికి అంటాడు. 50 మంది ఉన్న కాడ 5 రూపాయలు వస్తాయి. మరి 5 రూపాయలకు 50 మందికి జావ చేసేటప్పుడు కనీసం గ్యాస్ రాదు. మరి మధ్యాహ్నం పోయిన కార్మికులకు ఏంటిది? ఏం లేదు. ఉచిత మధ్యాహ్నం పోయిన కార్మికులను శ్రమ దోపిడీకి, ఆర్థిక దోపిడీకి 24 సంవత్సరాల నుండి చేస్తుంది. మేము తెలంగాణ వ్యాప్తంగా మధ్యాహ్న భోజన కార్మికులను రేపు జూన్ 5, 6 నెలల్లో జరిగే మహాసభలలో సంఘటితం చేసి ప్రస్తుతం పెద్దపల్లి జిల్లాలో అయితే జూన్ 12 నుండి అంటే 45 దాదాపు 50 రోజుల ముందు సమ్మె నోటీస్ ప్రభుత్వానికి డిఓకు కలెక్టర్ గారికి ఇచ్చినాం. మరి ఈ జూన్ నెలలో జరిగే 5, 6 తారీఖు జరిగే మహాసభలలో రాష్ట్ర స్థాయిలో మాట్లాడుకొని రాష్ట్ర స్థాయిలో కూడా మధ్యాహ్న భోజన సమ్మె పాఠశాలలు ప్రారంభం నుండే ఉంటాయని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈ కార్యక్రమంలో రామగుండం మండల మధ్యాహ్న భోజన ప్రధాన కార్యదర్శి ఓదెల రమేష్, బి రజిత, ఎండి సహనా, కత్తెరమల్ల సహిత లావణ్య, ఫాతిమా, అజీరా పాల్గొన్నారు.